మహాభారతంలో ఉన్న ముఖ్యమైన కథలలో ఒకటి అక్షయపాత్ర కథ. ఇది పాండవుల అరణ్యవాస సమయంలో జరిగిన కథ. అక్షయ పాత్ర అనేది ఒక దివ్యమైన పాత్ర. దీనిని ఉపయోగించి అంతులేని ఆహారం పొందవచ్చు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా వారికి ఆహారం సమకూర్చగలగడం చాలా కష్టమైంది. దుర్యోధనుడు చేసిన కుట్రల వల్ల వారు 12 సంవత్సరాల పాటు అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. అదే సమయంలో ద్రౌపదికి కూడా తగిన ఆహారాన్ని అందించడం సవాలుగా మారింది. ఇటువంటి పరిస్థితిలో ధర్మరాజు అనగా యుధిష్ఠిరుడు సూర్యదేవుని ప్రార్థించాడు. సూర్యదేవుడు పాండవుల భక్తికి మెచ్చి వారికి అక్షయ పాత్రను ఇచ్చాడు. ఈ పాత్రలో ఒకసారి వండిన ఆహారం అంతులేని సరుకుగా మారి అందరికీ సరిపోతుంది. కానీ ద్రౌపది ఆహారం తిన్న తర్వాత మాత్రం ఆ పాత్ర రాత్రి వరకు ఖాళీగా మారుతుంది. ఒకరోజు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి పాండవుల ఆశ్రమంలోకి వచ్చారు. పాండవులు తనను సత్కరించాలని కోరారు. దూర్వాసుడు తాము నదిలో స్నానం చేసి వస్తామని చెప్పి ఆహారం సిద్ధం చేయమని చెప్పారు. అయితే ఆ సమయంలో ద్రౌపది అప్పటికే భోజనం ముగించేసింది. ఆహారాన్ని సిద్ధం చేసే సాధనం లేకపోవడంతో పాండవులు తీవ్ర ఆందోళన చెందారు. ఎందుకంటే దుర్వాస మహర్షి కోపిష్టిగా పేరు పొందారు. అతనికి తగిన సత్కారం చేయకపోతే ఆయన శాపం తప్పదని తెలిసి పాండవులు భయపడ్డారు. అప్పుడు ద్రౌపది భగవంతుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. ఆమె పిలుపుకు స్పందించిన శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై అక్షయ పాత్రను అడిగి తీసుకున్నారు. పాత్రలోని చివరి గింజను తీసుకుని తిన్నారు. శ్రీకృష్ణుడు ఆహారం తినటం వల్ల సృష్టిలో ఉన్న అన్ని జీవులు తృప్తి చెందినట్లయింది. దూర్వాస మహర్షి మరియు ఆయన శిష్యులు నది వద్ద స్నానం చేసి ముగించుకొని వస్తున్న దారిలోనే వాళ్ళు అప్పటికే భోంచేసినట్టు తృప్తి చెందినట్టు అనిపించడంతో పాండవుల ఆశ్రమానికి రాకుండానే వెళ్ళిపోయారు. ఈ కథ భక్తి, విశ్వాసం మరియు భగవంతుని కృపను తెలియజేస్తుంది. ఇది ద్రౌపది భక్తి, శ్రీకృష్ణుడి దివ్యమైన తత్వాన్ని మరియు ధర్మానికి భగవంతుడు సహాయాన్ని అద్భుతంగా చూపిస్తుంది.